సోలో లెవెలింగ్ యానిమే. నేను కంప్లీట్‌గా సీజన్ 1, సీజన్ 2 2 చూసేసా. నాకు తెలిసి మీలో ఎంతమంది యానిమేని చూసే ఉంటారు. ఒకవేళ మాత్రం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా యానిమే చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా వెళ్ళి చూడండి. ముందుగా నేను ఒక యానిమే ఎలా స్టార్ట్ చేశానో చెప్పాలి. నేను ఒక చిన్న స్మాల్ బిట్ ఫైట్ మా ఫ్రెండ్ వాడు ఒక మొబైల్‌లో చూస్తున్నాడు. సో, దాన్ని చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడెప్పుడో చూసా. దాని తర్వాత నాకిప్పుడు మళ్ళీ నేను యానిమే స్టార్ట్ చేసింది కాబట్టి నాది నాకు దీనిపైన ఇంట్రెస్ట్ తోటి అదేందో వాడిని అడిగితే సోలో లెవెలింగ్ యానిమే అని చెప్తే ఓకే స్టార్ట్ చేశా. అండ్ ఇక ఎలా ఉంది అంటే ఏ ఎలాగైతే మనకి ఒక ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలింలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అలాంటివే ఈ యొక్క యానిమేలో ఉంటాయి. అసలు పిన్ స్టోరీ లైన్ చాలా థిన్ లెవెలింగ్స్ ఏ, బి, సి, డి, ఎస్ ఇలాంటి లెవెలింగ్స్ అనేవి ఉంటాయి. సో, మనకి అతను చాలా లో లెవెల్. అతను ఎలా మనకి ఎత్ లెవెల్ వరకు చేరుకున్నాడు, దాని మధ్యలో ఏవి జరిగాయి ఇదంతా మనకి కొంత యానిమేలో ఉంటుంది. బట్ ద వే దే ప్రజెంటెడ్ ద యానిమేషన్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్. అసలుకి ఇందులో ఉండే ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఉంటుంది. స్టిల్ నాకు ఒక 5-10 ఫైటింగ్ బ్లాగ్స్ అనేవి నా మైండ్‌లో అలా ఉండిపోయాయి అంతే. అసలు అంత బాగా అసలు నాకైతే అంత బాగా నచ్చాయి ఒక ఫైటింగ్ సీన్స్ అనేది. అంత బాగా మనకి ఒక ఫైటింగ్ సీన్ నచ్చడానికి ఒక యానిమేషన్ క్వాలిటీ, A1 పిక్చర్స్ అసలు తోప్ 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 తురుం ఇలాంటి ఇంకేమైనా వర్డ్స్ ఉంటే ఒక ఈ ప్రొడక్షన్ హౌస్‌కి ఖచ్చితంగా చెందుతాయి. ఎందుకంటే అంత బాగా క్వాలిటీ ఉంది యానిమేషన్ క్వాలిటీ. యానిమేషన్ క్వాలిటీ కానీ అందులో వచ్చే ఎలివేషన్ సీన్స్ కానీ అసలు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి. అసలు ఆ యొక్క వైబ్స్ నాకు ఈ యొక్క యానిమేలో కనిపించాయి. అండ్ ఇది యాక్చువల్ ఒక మాంగా నుంచి ఇన్స్పైర్ అయింది కాదంట. ఒక మనకి కొరియన్ సంబంధించిన ఒక మాంగా ఇన్స్పైర్ అయ్యి మనకి ఒక జపనీస్ స్టూడియోస్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. అయినా సరే అసలు ఈ యొక్క యానిమే మాత్రం మామూలు లేదు. ఒక పీక్ కమర్షియల్ ఫిలిం ఏదైతే ఎక్స్పీరియన్స్ మనం తెలుగు ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తామో అదే ఎక్స్పీరియన్స్ నాకు యానిమే ఇచ్చింది. మరి ఇది నాకు ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.